హలో అండి, నమస్తే. కళ్యాణ్కర్ కిచెన్కు స్వాగతం. ఈ రోజుటి మన వీడియోలో అతి తక్కువ టైంలో చాలా హెల్దీకరమైన టేస్టీకరమైన బ్రేక్ఫాస్ట్ ఏమిటో తెలుసా? ఈ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో వారందరికీ నచ్చే విధంగా ఉండే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి స్వీట్ స్పాంజీ బనానా ఇడ్లీ. ఈ బ్రేక్ఫాస్ట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బనానా. నేను ఎందుకు స్పెసిఫిక్గా బనానా అంటున్నానంటే బనానాలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల హెల్త్కి చాలా మంచిది. అలాగే బనానా డైజెషన్ ప్రాబ్లమ్ను కూడా సాల్వ్ చేస్తుంది. కొంతమందికి బనానా స్మెల్ పడదు కాబట్టి అలాంటి వారి కోసం ఎంతో టేస్టీకరమైన స్వీట్ స్పాంజీ బనానా ఇడ్లీను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇక లేట్ ఎందుకండి, స్వీట్ స్పాంజీ బనానా ఇడ్లీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బనానా ఇడ్లీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమిటో తెలుసుకుందాం. అరకప్పు ఇడ్లీ రవ్వ, అరకప్పు చక్కెర, అరకప్పు గోధుమ పిండి, అరకప్పు పచ్చి కొబ్బరి తురుము, కొన్ని పుచ్చకాయ విత్తనాలు. ఈ విత్తనాలు ఇంట్లో ఉంటే యాడ్ చేయండి, లేకపోతే స్కిప్ చేయవచ్చు. అరకప్పు కొబ్బరి పాలు. వీటన్నింటినీ సెట్ చేసుకున్నాక బనానా ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో నేను 3 చిన్న సైజ్ బనానాలను తీసుకున్నాను. ఈ బనానా తోలును తీసేసి చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక దీనిని బాగా ఒక ఫ్రాక్తో కానీ లేకపోతే చేతితో కానీ ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక దీంట్లో వచ్చేసి మనం ముందుగా సెట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ను ఒక్కొక్కటిగా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ముందుగా రవ్వ వేసి మిక్స్ చేయాలి. ఆ తర్వాత గోధుమ పిండి, కొబ్బరి తురుము, పుచ్చకాయ విత్తనాలు, చక్కెర వేసి బాగా ముద్దలాగా చేసుకోవాలి. ఇలా ముద్దలాగా చేసుకున్న దాంట్లో అరకప్పు కొబ్బరి పాలు వేసి మిక్స్ చేశాక పిండి ఈ కంటెన్సీలో ఉండాలి. పిండి కొద్దిగా గట్టిగా ఉంటే కొన్ని పాలు వేసి పిండి ఈ కంటెన్సీలో ఉండేలాగా చూసుకోవాలి. ఇలా చేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసి బాగా మిక్స్ చేయాలి. బేకింగ్ సోడా ఇంట్లో ఉంటే యూజ్ చేయవచ్చు, లేకపోతే వంట సోడా మాత్రమే వేయండి, సరిపోతుంది. ఇలా ఆల్ ఇంగ్రీడియంట్స్ వేసాక బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ను తీసుకొని కొద్దిగా నెయ్యిని ఇందులో ఒక్కో డ్రాప్ వేసి ప్లేట్ మొత్తం అప్లై చేయాలి. ఇలా చేశాక ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని తీసుకొని మనకు ఇడ్లీ ఏ సైజులో కావాలో అంతా ఇందులో వేసుకోవాలి. ఇలా ఇడ్లీ ప్లేట్ పిండిని ఫుల్ఫిల్ చేశాక దీనిపై కొద్దిగా నెయ్యిని వేసుకుందాం. ఎందుకంటే బనానా ఇడ్లీ పిండి ప్లేట్కి అంటుకోకుండా ఉండడానికి వేసుకోవాలి. బనానా ఇడ్లీ ప్లేట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని కుక్ చేసుకోవడమే ఆలస్యం. ఇప్పుడు ఇడ్లీ గిన్నెలో 1 to 2 లీటర్స్ వరకు వాటర్ని వేసి 4 to 5 మినిట్స్ వరకు మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్లో మనం ప్రిపేర్ చేసుకున్న బనానా ఇడ్లీ ప్లేట్ను ఇందులో పెట్టి దీనిపై ఒక మూత వేసి 10 to 15 మినిట్స్ వరకు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. ఇలా 15 మినిట్స్ అయిన తర్వాత ఇడ్లీ పాత్ర మూతను తీసి చూద్దాం. చూడండి, కుక్ అయ్యి బనానా ఇడ్లీ ఎంత బాగా పొంగాయో. ఇలా ఇడ్లీలు పొంగితే ఇడ్లీలు చాలా టేస్టీ అండ్ స్పంజీగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసి ఇడ్లీ ప్లేట్ను తీసి పక్కన పెట్టుకోవాలి. ఇడ్లీ ప్లేట్ ఒక 10 సెకండ్స్ వరకు చల్లార్చాలి. ఇలా ఇడ్లీ ప్లేట్ చల్లగయ్యాక ఒక స్పూన్తో తీసి వీటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాయో. ఇడ్లీ బాగా కుక్ అయితే ఇలా వచ్చేస్తాయి. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కానీ బనానా ఇడ్లీ ట్రై చేస్తే చాలా పర్ఫెక్ట్గా మీకు కూడా స్పంజీగా మీ ఇడ్లీ కూడా తయారవుతుంది. బనానా ఇడ్లీని పల్లి చట్నీతో కానీ లేకపోతే పాల కాంబినేషన్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయడం వల్ల మేము అప్లోడ్ చేసే డిఫరెంట్ రెసిపీస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలాగే మా వీడియోస్ మిస్ కాకుండా కూడా ఉంటారు. మీకు మా స్వీట్ స్పంజీ బనానా ఇడ్లీ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.